నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. నేటి దినాలలో ఎక్కడ చూసినా కూడా చంపడం లేదా చావడం, అది ఇది కాదు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుని కన్న బిడ్డలను కట్టుకున్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఇదే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ అసలు నన్ను సృష్టించింది ఎవరు? ఎందుకు నేను ఈ విధంగా జీవిస్తున్నాను? మరణిస్తే ఏమవుతుంది? నా గురి ఏమిటి? నా గమ్యం ఏమిటి అనే ఆలోచనలే ఉండటం లేదు. న్యూస్ చూడాలంటే భయం వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. అయితే దేవుడు ఎందుకు నరులను సృజించారు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సమస్త సృష్టిని సృజించిన దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని అంటే నరుని సృజించి వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, సమస్తాన్ని లోపరుచుకొని దానిని ఏలుబడి చేయాలి అని చెప్పి సృష్టించారు. అయితే అధికారం చేయాల్సిన మానవుడు మాత్రం దానికే లోబడి బానిసగా జీవిస్తున్నాడు. ఇందుకు కారణం అనేకమైన సొంత ఆలోచనలు, విపరీత ధోరణి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది ఏమనంటే, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడింది. అవును, అనేక తంత్రములను మానవులు కల్పించుకుని తన మనసును పాడు చేసుకుని తన జీవితం ఏమవుతుందో ఎటుపోతుందో ఆలోచించే విచక్షణను కూడా కోల్పోయి కేవలం తినుము, తాగుము, సుఖించుము అన్న రీతిగా జీవించడానికి అలవాటు పడి దానికోసం విచ్చలవిడిగా జీవిస్తూ క్షణికావేశంలో అనేక తప్పిదాలు చేస్తూ తనను సృజించిన సృష్టికర్తను మరచి తన కోరికల కోసం బ్రతుకుతున్నాడు. అటువంటప్పుడు తాను కోరుకున్నది తనకు దొరకనప్పుడు, తాను కోరుకున్నది తాను పొందుకోలేనప్పుడు మరణానికి సైతం చేరువైపోతున్నాడు. కానీ దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక మాత్రం ఇది కాదు. ఆయనను తెలుసుకొని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగి ఆయన ద్వారా రక్షించబడి నిత్యజీవం పొందుకోవాలనేది ఆయన యొక్క ప్రణాళిక. అందుకొరకై ప్రభువు పాడైపోయిన నీ ఇంటిని ఈరోజు మార్చబోతున్నాడు, నూతనపరచబోతున్నాడు, ఆశీర్వదింపబడిన ఇల్లుగా మార్చబోతున్నాడు. నీ ఇంట కుటుంబ ప్రార్థన అనుభవం ఉండాలి. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలబడాలి. నీ హృదయం అనే ఇల్లు నీ భౌతికమైన ఇంటిని మార్చి నూతనపరిచి ఆశీర్వదించబోతున్నాడు. దేవుని యందు ఆత్మీయత కలిగి నిలిచినట్లయితే, యథార్థత కలిగి ఆయనలో కొనసాగినట్లయితే ఆయన నీ పట్ల కనికరము కలిగిన వానిగా నిలిచి ఉంటాడు. ఆయన యొక్క కృప ఎంతో గొప్పది. ఆయన కనికరము అత్యధికమైనది. ఆయన కనికర పూర్ణుడు కాబట్టి నీ పట్ల నా పట్ల ఆయన తన కనికరమును మనపై కృమ్మరింప చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనను అనుసరించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎరిగి ఆయన ద్వారా రక్షించబడి నిత్యజీవం పొందుకోవాలి. ఆ రీతిగా ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఫలించి అభివృద్ధి పొంది దేవుని శక్తితో ఈ లోకాన్ని జయించి పరలోకం పొందుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకుని ఆలోచన కలిగి దేవుని యందు కొనసాగు. ఆయన నీ పట్ల తన కనికరమును తన కృపను వెల్లడిపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా దేవునిచే ఆశీర్వదింపబడుదుము గాక. ఆమెన్. హల్లెలూయా.